హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీడియోస్ బై రజని. నిన్నటి వీడియోలో ప్రాక్టీస్ ఎలా చేయాలి ఏంటి అన్నీ నేర్చుకున్నాము. తర్వాత పిల్లలకి హెల్ప్ చేయకూడదని నేర్చుకున్నాము. సో గోల్స్ ఇవన్నీ సెట్ చేసేసుకున్నాము. సో అందరూ సీరియస్గా వాటి మీద పాటిస్తూ ఉంటారు. ఏం జరుగుతూ ఉన్నది, క్లాసులకు వెళ్తాం, ప్రాక్టీస్ చేసుకుంటాం, ఇది సీరియస్గా చేస్తున్నాం అని అనుకుంటాం. కానీ ఏం చేస్తూ ఉంటామంటే మనకి ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు మనం ప్రోగ్రెస్ చేస్తున్నాము, ఏదో ఎగ్జామ్ రోజులో చూసుకుందాం అనుకొని ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం. ప్రాక్టీస్ ఒక్కడే చేస్తే సరిపోదు. ఆ ప్రాక్టీస్ మనం ఎలా చేస్తున్నాం, ఎంతవరకు మనం కరెక్ట్గా ఉన్నాం, దాన్ని రివ్యూ అండ్ రిఫ్లెక్షన్ అంటాము. సో ఈ రివ్యూ అండ్ రిఫ్లెక్షన్ ఈరోజు టాపిక్లో ఏం చేస్తున్నాము, మనము ఇప్పుడు దాకా నేర్చుకున్నది ఫైనల్ ఎగ్జామ్లో టెస్ట్ చేసుకోకుండా మనకు మనమే టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ అంటే మనకు మనమే ఎగ్జామ్ పేపర్ రాసుకోవడం కాదు. అసలు నిజంగా మనము సెట్ చేసుకున్న గోల్ ఏంటి, మనము అనుకున్న ప్లాన్ ఏంటి, ఎంతవరకు ఈ రీచ్ అవుతున్నాము, మన వీక్లీ టార్గెట్లు, డైలీ టార్గెట్లు, ఈ మంత్లీ టార్గెట్లో ఎంతవరకు వచ్చాము, అసలు రియల్గా మనం అనుకున్న వైపుకు టార్గెట్ వైపు వెళ్తున్నామా, ఈ మనం పెట్టుకున్న మెథడ్స్ స్ట్రాటజీస్ వర్క్ అవుతున్నాయా లేవా. సో ఇవన్నీ మనకు మనమే కూర్చొని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఊరినే వెళ్ళి వచ్చాము, చేసాము, ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, టైం అయిపోతూ ఉంది, నో యూజ్. అసలు నిజంగా ఈ స్ట్రాటజీ పని చేస్తుందా, ఇది కాకపోతే ఇంకోటి ట్రై చేద్దామా, ఎలా చేద్దాము, ఎందుకు రావట్లేదు, ఎందుకు ఏది వర్కౌట్ ఉంది, అలా మనకు మనమే ఆత్మవిమర్శ చేసుకోవాలి. దాన్నే రివ్యూ అండ్ రిఫ్లెక్షన్ అంటాం. సో పిల్లలకి ఏంటి, ఫైనల్లో పేరెంట్స్ చదివిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, ఆ ఎగ్జామ్లో స్కోర్ వస్తే బాగా అన్నట్టు, ఎగ్జామ్లో రాకపోతే ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తే అప్పుడు చేయగలిగింది ఏముండిద్ది, ఏమి ఉండదు. సో మనము పిల్లల్ని ముందుగానే ఎగ్జామ్ ప్రిపేర్కి వెళ్ళే ముందే వాళ్ళని మనం టెస్ట్ చేయాలి. లేదు అదంతా కుదరదు. సో పిల్లలకి ప్రాక్టీస్ చేపి ఎలా అంటే ఎగ్జామ్ పేపర్లో వాళ్ళకి వచ్చినవన్నీ రాస్తారు. వాళ్ళు టీచర్కి సబ్మిట్ చేసే ముందు వాళ్ళకి ఒకసారి వాళ్ళకి వాళ్ళే వెరిఫై చేసుకోవాలి. ఒక్కోసారి మనం మైండ్లో అనుకుంటూ ఉంటాం, రాసేటప్పుడు అవి ఎగ్జాక్ట్గా అక్కడ రాయం. కొన్ని వర్డ్స్ మిస్ అవుతూ ఉంటాయి, కొన్ని స్టెప్స్ మిస్ అవుతూ ఉంటాయి, మేబీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, ఒక్కోసారి సెంటెన్సెస్ మర్చిపోతూ ఉంటాము. సో ఇది పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఏ సబ్జెక్ట్ అయినా, నేనైతే మ్యాథ్స్లో ఖచ్చితంగా చెప్తాను, పిల్లల్ని వెరిఫై చేసుకోండి. సబ్మిట్ చేసే ముందు టీచర్కి, పేరెంట్స్కి సబ్మిట్ ఎవరికైనా ఫైనల్ అయిపోయింది అనుకునే ముందు వెరిఫై చేసుకోవాలి. వెరిఫై అండ్ సబ్మిట్. సో అలానే ఒక్కోసారి క్వశ్చన్స్ వాళ్ళు 3 క్వశ్చన్స్ అంటే 2 క్వశ్చన్సే రాస్తూ ఉంటాము. ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాము, నెంబర్స్ మర్చిపోతూ ఉంటారు. ఇవన్నీ సో ఎగ్జామ్లో వాళ్ళు కావాలని మిస్టేక్స్ చేయరు, ఏదో రకంగా మర్చిపోతూ ఉంటారు ఒక్కోసారి. సో సెంటెన్స్లు, క్వశ్చన్ నెంబర్స్, ఒక ఆప్షన్ బదులు ఇంకో ఆప్షన్ పెట్టడం చాలా పిల్లలకి అది సహజం, అది పెద్ద కాదు. కానీ వెరిఫై చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో మనము పేపర్ రాసేటప్పుడు కూడా ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ మినిమమ్ వెరిఫికేషన్కి ఉండేటట్లుగా మనం పేపర్ని ఫినిష్ చేయాలి. సో ఇవన్నీ ఎక్కడ ఎలా వస్తాయి అంటే ఇంటి దగ్గర నుంచి ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. ట్యూషన్లకు పంపిస్తాం, ఇవన్నీ ఎంత చెప్పినా కూడా ప్రాక్టికల్గా జరగాలి. సో ఇంట్లోనే మనం ఒక స్మాల్ టెస్ట్ పేరెంట్స్ ఇచ్చిన, లేదంటే గూగుల్లో వర్క్ షీట్స్ తీసుకొని చేసిన, వాళ్ళకి వాళ్ళే పెట్టుకొని చేసిన వెరిఫికేషన్ అనేది చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకి, ఒక పెద్ద బిజినెస్ చేస్తున్నా కూడా మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ ఎక్కడ వెళ్తుంది, ఎక్కడ వేస్టేజ్ వెళ్తుంది, సో ఎక్కడ మనం తగ్గించుకోగలము, ఎక్కడ ఏ స్ట్రాటజీ మార్చుకో అనేది, అలా వెరిఫికేషన్, రివ్యూ, రిఫ్లెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఇది కూడా పాటించండి, మీ పిల్లలు ప్రోగ్రెస్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇప్పటికే చాలా టాపిక్స్ గురించి డిస్కస్ చేశాము. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ప్రాబ్లమ్స్ ఏమంటే కమెంట్లో పెట్టండి. సో తప్పనిసరిగా వాటికి కూడా నేను వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.